హాయ్ హాయ్ అందరికీ హాయ్. నిన్న నేను పెట్టాను కదా, పోస్ట్ పెట్టాను కదా, రీల్ పెట్టాను కదా. ఈ రోజు నుంచి ఈ మూవీస్ టాపిక్ స్టార్ట్ అవుతాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరూ తెలుసు. మారుతి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, కొల్టేశ్వర గారు కానీ, ఎస్ఎస్ రాజమౌళి గారు కానీ, అందరు డైరెక్టర్లు చాలామంది తెలుసు. ఓకే, అంటే నా ఈరోజు టాపిక్ ఏంటంటే, బ్లాక్ అండ్ వైట్ సినిమా తీశారు కదా, అంటే బాగా ఓల్డ్ మూవీస్ ఉంటాయి కదా, వాడి గురించి మన టాపిక్ ఏంటంటే, డైరెక్టర్ గారి పేరు కె విశ్వనాథన్ గారు. అంటే చాలామంది తెలియకపోవచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు. సో ఏంటంటే 1965లో ఆత్మగౌరవం చెప్పి ఒక మూవీ తీశారనమాట. ఫస్ట్ మూవీ అయింది. లాస్ట్ మూవీ ఏంటంటే 2010లో అలనేష్ మూవీ అనమాట, ఒకటి శుభప్రదం అని చెప్పి, అది లాస్ట్ మూవీ. సో ఈ మధ్యలో ఉన్న మూవీస్ అన్నీ కూడా బ్లాక్ బస్టర్స్. అంటే ఒక రకంగా మీకు శంకరాభరణం కానీ, సాగరంగం కానీ, స్వాతిముత్యం కానీ, శృతిరేలు కానీ, శ్రీవెన్నెల కానీ, స్వయం కృషి కానీ, ఇవన్నీ కూడాను అంటే అప్పుడు రిలీజ్ అయినప్పుడు, అంటే ఆయన ఒక ఇంటర్వ్యూ చెప్పారు, సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ మూవీ అనమాట. ఏ మూవీ అంటే మన శంకరాభరణం మూవీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరు వెళ్ళదండి థియేటర్కి. శంకరాభరణం సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరు థియేటర్లు లేదంట. సో మా అయితే ఒక ఇద్దరు అనుకున్నారంట సినిమా ఇంకా అవదేమో, హిట్ అవదేమో, పోయిందేమో అనుకున్నారంట. కానీ ఈవినింగ్ నుంచి, అంటే ఇప్పుడైతే 4 షోలు ఉన్నాయి కానీ అప్పుడు 3 షోలే కదా. సో ఈవినింగ్ నుంచి హౌస్ఫుల్ అయిపోయిందంట. హౌస్ఫుల్ అనమాట అప్పట్లో. సో ఆ మూవీస్లో స్టోరీస్ కానీ, ఆ స్టోరీస్ ఉన్న ఎమోషన్ కానీ, మ్యూజిక్ మెయిన్ కే విశ్వనాథ్ గారి కంటే ముఖ్యంగా నాకు బాగా గుర్తొచ్చేది మ్యూజిక్ సెన్స్. చాలా అంటే చాలా ట్రెడిషన్గా, డివైన్గా ఉంటుంది మ్యూజిక్. చాలా బాగుంటుంది. సాంగ్స్ కానీ, లిరిక్స్ కానీ, ఎమోషన్స్ కానీ చాలా బాగుంటాయి. సో మీరు ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది తెలియదు విశ్వనాథ్ గారు అంటే. సో ప్లీజ్ యూట్యూబ్లోకి వెళ్ళి కే విశ్వనాథ్ గారి డైరెక్టర్ అని కొడితే తెలుగు మూవీస్ అన్నీ వస్తాయి. సో ఇప్పుడున్న అంటే కొన్ని మూవీస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి అవి కాకుండా ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు కానీ, మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పర్లేదు, యూట్యూబ్లోకి వెళ్ళి విశ్వనాథ్ గారి సినిమా చూడండి. చూస్తే దాంట్లో ఉన్న డెప్త్ కానీ, అర్థం కానీ, అన్నీ ఫ్యామిలీ సినిమాస్ కానీ అన్నీ బాగుంటాయి. ఓకేనా? సో ఇది ఈ రోజున టాపిక్. విశ్వనాథ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆల్ టైమ్ మై ఫేవరెట్ డైరెక్టర్ అనమాట ఆయన. సో మీరు కూడా యూట్యూబ్లోకి వెళ్ళి కానీ, మీ ఇష్టం, మీ ఓటీటీలో ఉంటే కనుక మీ ఓటీటీలో చూసేయండి. ప్రతి ఒక్క మూవీ చూడండి విశ్వనాథ్ గారిది. ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు చూసి ఎలా ఉందో నాకు ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. ఓకేనా? రేపు ఇంకో డైరెక్టర్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. అండ్ నేను ఏమైనా మర్చిపోయినా సరే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.